అంటే ఏం చేస్తున్నారు? చర్చిలోనే పరిచయం చేస్తున్నారు. దేవుడి మందిరానికి వెళ్దామంటే త్వరగా తయారై ఎంతమంది వస్తారు చెప్పండి? నాకు దేవుడి మందిరం త్వరగా, మమ్మీ నాకు త్వరగా స్నానం చేసి నేను మందిరానికి వెళ్ళాలి అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అప్పుడు ఇంకా తప్ప నువ్వు వచ్చి మంది చెప్తే కదా ఆశ ఉన్నదా? మీరు తప్పనిసరిగా దేవుడి దయాన్ని మనసు హల్లెలూయా. మిమ్మల్ని ఒక మిషనరీగా దేవుడు చేయబోతున్నాడు. మిమ్మల్ని సేవకులుగా చేయబోతున్నాడు. ఎప్పుడు? దేవుని మందిరం అంటే దేవుని మందిరంలో ఉండవడం. దేవుని ఇక్కడ సేవకులు పెద్దలు చెప్పిన మాట వింటారు. ఇది నేను చేసి యేసు ప్రభు గురించి చూద్దామా? ఆయన చెప్పిన లూకా సువార్తకు వెళ్దాం. నేను కూడా మిమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. 2వ అధ్యాయం 52వ వచనం. యేసు జ్ఞానమందు వయస్సును దేవుని దయను మనుషుల దయను హల్లెలూయా. ఎంతమంది వర్ధిల్లారు? నిన్న చేతులెత్తిన పిల్లలు లేదు. ఇల్లే యూట్యూబ్ వెళ్ళలేదు. వర్ధిల్లాలంటే ఇప్పుడు మనకు ఫస్ట్ క్లాస్ క్లాస్ ఏంటంటే ఏమంటారు? మంచిగా జ్ఞానం ఉన్నది. వాళ్ళు లెసన్, పిల్లలు టీచర్స్ లెసన్ చెప్తే చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇంటికాడ చదువుకుంటారు, హోంవర్క్ చేస్తారు. కాబట్టి వాళ్ళు చాలా ఫస్ట్ క్లాస్లో రాశారు, దేవుడు ఆశీర్వదించిందని చెప్తారు. వాళ్ళు తిరుగుతారంటే ఇంకా హైగా ఉంటుంది. అంటే అందరిలో ఫస్ట్ ర్యాంక్లో. ఇప్పుడు బాధ్యత ఇంకోటి చెప్పాలా? కనుక వాక్యాలు ఎవరు చెప్తారు? పిల్లలు నేను 10 చెప్తా అంటారు. 5 వెరీ గుడ్ పిల్లలు. వర్ధిల్లుట అంటే 1 వర్ధిల్లుడా, 2 వర్ధిల్లుడా, 3 వర్ధిల్లుడా, 4 5 వర్ధిల్లుడా, 10 ఉంటే వర్ధిల్లుడా. మీరు చెప్పండి. 3 వర్ధిల్లుడా, 10 అంటే 12 వాక్యాలు చెప్తే వెరీ గుడ్. అంటే అందరికంటే ఫస్ట్ అన్నిట్లో ఇంకా వీళ్ళ సైన్స్ చూస్తా, వీళ్ళు ఎక్కడ ఆలోచన చేయకుండా చూడ వెనుక ఉన్నది. యేసు ప్రభు జ్ఞానము. యేసు ప్రభు ఏం చేసినారు తెలుసా పిల్లలు? 12 సంవత్సరాల వయసు. ఎంతమంది? 12 సంవత్సరాల వయసు. ఓకే, ఇంకా 12 సంవత్సరాల వెరీ గుడ్. 12 సంవత్సరాలు అయితే మందిరంలో కూర్చొని ధర్మశాస్త్రోపదేశంలో మధ్య కూర్చుండి ప్రశ్నించేదా? ప్రశ్నలు జవాబు చెప్తాడా? ఆయన దేవుని జ్ఞానమందు, వయస్సునందు, దేవుని దయందు, మనుషుల దయందు వర్ధిల్లండి. మీరందరూ కూడా వర్ధిల్లాలని దేవుడు. అందుకే ఈ సిబిసి పరిచర్య, మీకు ప్రజెంట్ బహుమానాలు, ఈ నడిపించడం, టీచర్స్కి ఇవ్వడం, ఇదంతా కూడా ఒక దినం మీరు ఎట్లా వర్తిల్లుతారంటే అందరూ గొప్ప గొప్ప వాళ్ళు వర్తిల్లినప్పుడు నేను సండే స్కూల్లో నేర్చుకున్న లెసన్స్ నేను ప్రార్థన చేసిన మమ్మల్ని దేవుడు ఇంతకు వచ్చినారని చెప్తాను. మరి అలాగ ప్రార్థన చేసుకున్నామా? కళ్ళు మూసుకొని మమ్మల్ని యేసు ప్రభువా అందరూ
ఎవరు దేవుడు వర్తిల్లాలని కోరుకుంటున్నారో ప్రార్థన చేయండి. యేసు ప్రభువా, సమీరును వర్ధిల్లజేసినావు. మమ్మును జ్ఞానమందు వయసునందు దేవుని దయందు మనుషుల దయందు మమ్మును వర్ధిల్లజేయండి. మీ వాక్యము వినటానికి శ్రద్ధ దయచేయండి. చర్చి పనుల్లో ఆసక్తి దయచేయండి. వాక్యము వినుటలో, చదువుటలో, ప్రార్థనలో వర్ధల చేయండి. పెద్దలకు లోబట్టులో, నీకు లోబట్టులో మంచి హృదయం మాకు ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించండి. యేసు ప్రభు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. వెరీ గుడ్. ఎంతమంది ప్రార్థన చేశారు? మంచి మంచి పిల్లలు. మంచి పిల్లలు కాదు. అమ్మా, నేను మంచి తాతని కాదు. మీరు మంచి పిల్లలు. ఇప్పుడు టీచర్ గారు వచ్చి మరి ముందు జరగబోయేది. అమ్మా